లైఫ్‌లో మనీ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయా? లైక్ సేమ్ ప్యాటర్న్స్. కొత్తగా వ్యాపారం పెడదాం అనుకుంటున్నాం, మనీ బ్లాక్. ఏదో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, మనీ బ్లాక్. పూజలు చేస్తా ఉన్నాం, వ్రతాలు చేస్తా ఉన్నాం, నోములు చేస్తా ఉన్నాం, ఉపవాసాలు చేస్తా ఉన్నాం, చారిటీస్ డొనేషన్స్ చేస్తా ఉన్నాం, మేనిఫెస్టేషన్ చేస్తా ఉన్నాం. అయినా సరే ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రాబ్లం రిపీట్ అవుతా ఉందా? మరి దానికి కారణం ఏంటి అంటే 5 మనీ కర్మ బ్లాక్స్. ధనానికి సంబంధించిన 5 మనీ కర్మ బ్లాక్స్ ఉన్నాయి. మరి అవేంటి? వాటి నుంచి బయటికి రావడానికి అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి మనకి ఏమి ఆశీర్వాదం ఇస్తుంది? వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యం ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు అండగా, తోడుగా, నీడుగా ఉంటుంది అహం బ్రహ్మాస్. హలో నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో వైబ్రెంట్ శ్రీ వంశీ గురుగారు ఉన్నారు. డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, గ్లోబల్ ఆథర్ అండ్ స్పిరిచువల్ లీడర్. వీరితో ఈరోజు మనం మేనిఫెస్టేషన్ గురించి కొన్ని విషయాన్ని తెలుసుకుందాం. హలో సార్. గురుగారు నమస్తే. ఆత్మ నమస్కార్. గురుగారు, చాలాసార్లు చాలామంది మనీకి రిలేటెడ్ ఎక్కువగా బ్లాకేజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆ మనీకి రిలేటెడ్ కష్టాలు ఎప్పుడూ తీరవు అనమాట. ఒకటి పోతూనే మళ్ళీ ఇంకో అప్పు రావడము, లేదంటే ఒక సమస్య తీరిన వెంటనే ఇంకో సమస్య రావడము, అలా జరుగుతూ ఉంటుంది. సో దీనికి కారణం ఏమంటారంటే మనీ బ్లాకేజెస్ ప్యాటర్న్ ఏమన్నా ఉంటుందా యాక్చువల్గా? సో దానికి ఇంకా మేనిఫెస్టేషన్కి రిలేటెడ్ ఏమన్నా ఉందా? మనీ కర్మకు సంబంధించిన బ్లాక్స్, అడ్డంకులు. విల్ డీకోడ్ అబౌట్ దిస్. రైట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర నమః. ఓం నమః శివాయ. రక్ష రక్ష. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద పాయింట్, రిపీటెడ్గా ధనానికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి అంటే ఎన్ని పూజా కార్యక్రమాలు, డివైన్ కార్యక్రమాలు చేసినా సమస్యలకి ఫుల్ స్టాప్ లేదు అంటే ధన కర్మ ఉంది. ధనానికి సంబంధించిన ఒక చెడు కర్మ మన అకౌంట్స్లో ఖాతా ఉండిపోయింది. అసలు ఈ బ్లాక్స్ ఏంటి? ద ఫస్ట్ బ్లాక్, మన ఎల్డర్స్, మన పేరెంట్స్కి గౌరవం ఇవ్వకపోవడమే ఫస్ట్ బ్లాక్. మన పేరెంట్స్కి, మన గృహంలో ఉన్న ఎల్డర్స్కి హానర్, రెస్పెక్ట్ ఇవ్వకపోవడం. నీ వల్లే నా లైఫ్ ఇలా అయిపోయింది, కొన్ని మాటలు. ఓకే, ఇంట్లో పెద్దవాళ్ళకి గౌరవం మన లైవ్ ప్రాణ మన పేరెంట్సే. మనం వాళ్ళ ఎక్స్టెన్షనే కదా, వాళ్ళ నుండి వచ్చాము. వాళ్ళు లేకపోతే మనకి జీవమే లేదు, అందం లేదు, శరీరం లేదు, ఎక్స్ట్రాస్ లేవు వాస్తవానికి. సో ఫస్ట్ బ్లాక్ ఏంటి అంటే ఇంట్లో ఉన్న ఎల్డర్స్కి, పేరెంట్స్కి ఎవరైతే హానర్ చేయరో, రెస్పెక్ట్ ఇవ్వరో, లక్ష్మీదేవి అక్కడ ఉండదు. అదే ఫస్ట్ కర్మ బ్లాక్. క్లియర్? పాయింట్ నెంబర్ 2, వాళ్ళ వర్డ్స్ మంత్ర. గుర్తుపెట్టుకో, మన మాట మంత్ర. చాలా మంది ఏం చెప్తా ఉంటారు అంటే, నా బ్రతికింతే, నాకు ఇలాగే జరగాలి, నాకు ఇలానే అవ్వాలి, నా కర్మ, నా దరిద్రం, నాకు అదృష్టం లేదు, నాకు లక్ లేదని మాట్లాడుతూ ఉంటారు. యువర్ వర్డ్స్ ఆర్ యువర్ మంత్ర. ఈ నెగటివ్ టాకింగ్ వల్ల సెకండ్ బ్లాక్. అక్కడ మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవ్వదు, హోమం వర్కౌట్ అవ్వదు, దీపం వర్కౌట్ అవ్వదు, మంత్రాస్ వర్కౌట్ అవ్వవు, మీరు తీసుకున్న దీక్ష వర్కౌట్ అవ్వదు. చాలా మంది దీక్షలు చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, హోమాలు చేస్తూ ఉంటారు, ప్రసాదాలు పెడతా ఉంటారు, ఏమేమో చారిటీస్ డొనేషన్స్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులని గౌరవించరు, వాడి కొరకు వాడు నెగిటివ్ మాట్లాడతాడు. దట్స్ ద సెకండ్ మనీ బ్లాక్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. డజంట్ వర్క్ అవుట్. క్లియర్? దిస్ ఇస్ ద సెకండ్ బ్లాక్. పాయింట్ నెంబర్ 3, గిల్ట్. వీడు సక్సెస్ అయిపోతా ఉన్నాడు, వీడు ఎదిగిపోతా ఉన్నాడు, బండి కొనేస్తా ఉన్నాడు, కార్ కొనేస్తా ఉన్నాడు, మంచి డ్రెస్సింగ్ వేస్తా ఉన్నాడు, వీడికి స్టైల్ పెరిగిపోయింది, వీడికి యాటిట్యూడ్ పెరిగిపోయింది. అంటే ఎదుటివాడి సక్సెస్ని నువ్వు సెలబ్రేట్ చేసుకోలేకపోతా ఉన్నావు అంటే దాట్స్ ద థర్డ్ బ్లాక్. మీరు లక్ష్మీదేవి గురించి ఏమి చేసినా చెల్లదు. ఎందుకు? యు హ్యావ్ జెలస్. జెలస్ ఉన్న చోట అమ్మ ఉండదు, లక్ష్మీ అమ్మ ఉండదు. ఎన్వీ, జెలస్ డజంట్ వర్క్ అవుట్. దిస్ ఇస్ ద పాయింట్ నెంబర్ 3, థర్డ్ బ్లాక్. ఫోర్త్ బ్లాక్ ఏంటి అంటే
మనకున్న ఆశీర్వాదాన్ని మనం గుర్తించలేకపోతా ఉన్నాం. యు ఆర్ నాట్ కౌంటింగ్ యువర్ బ్లెస్సింగ్స్. దట్స్ ద ఫోర్త్ బ్లాక్. మనందరికీ కొన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కొంతమంది డాన్స్ బాగా చేయగలరు, కొంతమంది పాట బాగా పాడగలరు, కొంతమంది బాగా మాట్లాడగలరు, కొంతమంది బాగా ఆర్ట్ చేయగలరు. ఎవడు ఓన్ గిఫ్ట్స్ వాడుకుంటాయి. కొంతమంది కార్ బాగా డ్రైవ్ చేయగలరు. అంటే మన ఓన్ గిఫ్ట్స్ని, మన బ్లెస్సింగ్స్ని మనం కౌంట్ చేసుకోలేకపోతా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నిద్రలోనే చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నవ్వుతూ నవ్వుతూ హార్ట్ అటాక్ వచ్చి నేను పోయాను అన్న స్టేజ్ కూడా తెలియకుండా పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? థ్యాంక్ గాడ్ పడుకుంటే మార్నింగ్ లేస్తా ఉన్నా, కాళ్ళు చేతులు బాగున్నాయి, మాట వస్తా ఉంది, చూపు బాగుంది, కట్టుకోవడానికి గుడ్డ ఉంది, తినడానికి ఏదో ఉంది, నీడకి ఏదో ఉంది. వీ హ్యావ్ టు కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్. ఉన్నవి గుర్తించకుండా, ఉన్నదానికి కృతజ్ఞతాభావం కలిగి ఉండకుండా, లేని దాని కొరకు ఆరాటపడడం తప్పు కాదు. వాడికి అలా ఉంది, వీడికి ఇలా ఉంది, నాకు జరగట్లేదని నెగిటివ్ మాట్లాడుకోవడం అదొక మనీ బ్లాక్. ఇవి కంటిన్యూ చేస్తూ పూజలు, వ్రతాలు, కార్తీక మాసం నోములు, ఈ మృగశిర మాసానికి సంబంధించిన ఇవేమీ వర్కౌట్ అవ్వమ్మా. అందుకే లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం, ఏమీ చేయకపోయినా కొంతమంది హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవి చెయ్యరు వాళ్ళు, మన వాళ్ళకి ఇవి ఎక్కువ. సో డజంట్ వర్క్అవుట్. ఎదుటి వ్యక్తి యొక్క ఎనర్జీస్ వేరు, వాడి కర్మ వేరు, వాడి పుట్టుక వేరు, వాడి గిట్టుక వేరు, మన ఎనర్జీస్ వేరు, మన కర్మ వేరు, మన థాట్ ప్రాసెస్ వేరు, మన మాట వేరు, వాడు ఆరా వేరు, మన ఆరా వేరు, వాడు సోల్ పర్పస్ ఫ్యాక్టర్ వేరు, మన సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ వేరు. కంపారిజన్ ఈజ్ అన్ ఇల్యూజన్. Comparison is a drug. Comparison is a demon. Comparison is your killing element. Comparison unte లక్ష్మీదేవి అక్కడ నిలబడదు. దీస్ ఆర్ ద బ్లాక్స్, మనీ కర్మ బ్లాక్స్. ఇవి చేసుకుంటూ మేనిఫెస్టేషన్ చేస్తే అప్పుడు వర్కౌట్ అవుతుంది. వీటికి ఇది మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడున్నాం, ఇది జస్ట్ 1% ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇంకా 99.99% నిగూఢంగా దాగి ఉన్నది. అది మనం అప్కమింగ్ ధన బ్రహ్మాస్మి లైవ్ డిసెంబర్ 21వ తారీఖు సండే ప్రోగ్రాంలో అన్ని డీకోడ్ చేయబోతా ఉన్నాం. సో ఇప్పుడు ఈ డిసెంబర్ 21 మనం ఏదైతే ఆఫ్లైన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామో, అక్కడ చాలా మంది అంటే ఒక లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం వస్తూ ఉంటారు. లైక్ మీ క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు కానీ, ప్రీవియస్ వెబినార్స్ మనం చూసిన వాళ్ళైనా కానీ, అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ చూసిన వాళ్ళు కానీ. సో ఇక్కడ కూడా ఎంతో మంది లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి, మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా వస్తూ ఉంటారు. మీరు అక్కడ ఇప్పుడు వాళ్ళకి, ఆ డిసిపుల్స్కి ఏం చెప్పబోతున్నారు అసలు? పాయింట్ నెంబర్ 1, డిసెంబర్ 21 మన తెలంగాణ హైదరాబాద్లో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక బిగ్గెస్ట్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్. భగవంతుడి యొక్క ఆశీర్వాదం మేరకు, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు ప్రోగ్రామ్ మనందరం ముందుకి రాబోతా ఉంది. మెయిన్ థీమ్ ఏంటి అంటే ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ లైట్, ఐ ఆమ్ వెల్త్ అన్న థీమ్ మీద ధన బ్రహ్మాస్మి లైవ్ అని ఒక మేజర్ సదస్సు. పంచభూతాలు మనందరికీ పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఎలా, ప్రాక్టికల్గా నాలెడ్జ్ షేర్ చేయబోతా ఉన్నాం. నవగ్రహాలు పాజిటివ్గా మనందరి మీద ప్రభావితం చేయాలి అంటే ఎలా, దానికి తగ్గట్టు ఆస్ట్రో రెమెడీస్, వాస్తు రెమెడీస్, న్యూమరాలజీ రెమెడీస్ మాట్లాడబోతా ఉన్నాం. అండ్ ఓపెన్గా చెప్తా ఉన్నా, 2025 గేమ్ చేంజింగ్ ఇయర్. ప్రతి సంవత్సరానికి ఒక యూనివర్సల్ నెంబర్ ఉంటుంది. 2026 ఉన్న యూనివర్సల్ నెంబర్ 1, విచ్ మీన్స్ బిగినింగ్స్, న్యూ జాబ్, న్యూ కెరియర్, న్యూ గ్రోత్, న్యూ సక్సెస్, న్యూ ఇన్కమ్, న్యూ ఆపర్చునిటీస్, న్యూ లైఫ్, న్యూ స్పిరిచువల్ ఎనర్జీ 2026లో ప్రతి మానవుడిలోకి వెళ్ళబోతా ఉంది, ప్రొవైడెడ్ మనం మారాలి. అసలు 2026 ఎలా ఉండబోతుంది, 2026లో చేయవలసిన కార్యాలేంటి, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఫినాన్షియల్, స్పిరిచువల్ 5 మార్గాలలో చేయాల్సిన కార్యాలేంటి, ఏమి చేస్తే లైఫ్లో అప్లిఫ్ట్ అయిపోతాం, చెడు కర్మ ఎలా అయినా ఉండనివ్వండి, డీకోడ్ హోల్ 2026ని డీకోడ్ చేయబోతా ఉన్నాం. మంత్రాస్, యంత్రాస్, తంత్రాస్, వీటి వెనకాతలో ఉన్న స్పిరిచువాలిటీ ఏంటి, వీటి వెనకాతలో ఉన్న సైన్స్ ఏంటి, నిజాలేంటి మాట్లాడబోతా ఉన్నాం. యూనివర్సల్ సబ్జెక్ట్కి సంబంధించి 12 ప్రిన్సిపల్ లాస్ ఉన్నాయి, మాట్లాడబోతా ఉన్నాం. A to Z ఆల్ఫాబెట్స్ ఆర్ నాట్ ఇనఫ్ టు ఎక్స్ప్రెస్ అబౌట్ ధన బ్రహ్మాస్మి లైవ్ అని కూడా చెప్పొచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు, ప్రోగ్రామ్ మన ముందుకు వస్తుందే గాడ్స్ ప్లాన్. ఇక్కడ ఎగ్జాగరేషన్ లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు, డివైన్ కాన్ఫిడెన్స్ ఉంది.
ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీవంశీ గారి మాట. ఆ తర్వాత భగవంతుడి యొక్క శక్తి, విశ్వశక్తి, పంచభూతాలు, ప్రకృతి ఉన్న శక్తి మనందరినీ బ్లెస్ చేయడానికి ఒక ఎనర్జీ రూపంలో ఒక శరీరంలోకి ఆవహించబోతా ఉంది. ఆవహించాక ఆ శరీరం మాట దైవ మాట అవుతుంది, గాడ్స్ వర్డ్ అవుతుంది. గాడ్స్ వర్డ్ మనం పంచబోతా ఉన్నాం. మీరు ఏ గాడ్ అయినా అనుకోనివ్వండి, డివైన్ వర్డ్ని షేర్ చేయబోతా ఉన్నాం. ఎవరు అటెండ్ అవ్వచ్చు. నేను లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, నా చెడు కర్మ నుండి బయటకు రావాలి, ప్రశాంతతకరమైన లైఫ్ ఉండాలి, ఒక లీగసీని క్రియేట్ చేయాలి, ఒక అబండెన్స్ని క్రియేట్ చేయాలి, నా పేరు నా జిల్లాలో పాజిటివ్గా మ్రోగిపోవాలి, నేను వర్క్ చేస్తున్న ఇండస్ట్రీలో నేను ఉన్నత శిఖరాల్లో ఉండాలి, చాలా మంది లైఫ్స్కి నేను ఒక రోల్ మోడల్ అవ్వాలి అన్న ఆకలి ఎవరైతే ఉందో అట్లాంటి వాళ్ళ కొరకే ఈ ప్రోగ్రామ్. ముట్టు కట్టు అలాంటివేమీ లేవు. ఇది ఎనర్జీకి సంబంధించింది. అందరూ ఆహ్వానితులే. అండ్ భగవంతుడి దయ వల్ల ఆల్మోస్ట్ 80-90% అన్ని స్లాట్స్ కంప్లీట్ అయ్యాయని మన పిఆర్ టీం నుండి మనకు అప్డేట్ వచ్చింది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, డిఫరెంట్ స్టేట్స్లో, డిఫరెంట్ కంట్రీస్లో మన తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ చేసి ఆల్రెడీ టికెట్స్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు అని మనకి మన పిఆర్ టీం నుండి అప్డేట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐఎమ్ టెల్లింగ్ నౌ మీ అందరికీ, లైఫ్లో మనందరికీ భగవంతుడు ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తాడు. ఇట్స్ ఎ సెకండ్ ఛాన్స్, ఇట్స్ ఎ డివైన్ ఛాన్స్. మేబీ ఆ ఛాన్స్, మేబీ కాదు, 10,000% ఆ ఛాన్స్ December 21st ప్రోగ్రామ్ అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. మరి ఆపర్చునిటీని టేకప్ చేసుకోండి. ఎంప్టీ మైండ్స్తో రండి. అయినో యాటిట్యూడ్ ఉండకూడదు. అయినో అంటే నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసినట్టు బాగా పండిపోతారు, బాగా పండిపోయిన పండు చెట్టుకుండదు, రాలిపోద్ది, ఎవడో తొక్కేస్తాడు. లైఫ్ కూడా అంతే. ఒక ఓపెన్ బుక్ వచ్చి ఒక బుక్ అండ్ పెన్ పట్టుకొని కూర్చొని నిల్చొని ఎక్కడ చోటు దొరికితే అక్కడ ఎవరైతే మాట్లాడబోతున్నారో ఆ ఎనర్జీతో మమేకమయ్యి నోట్స్ ప్రిపేర్ చేసుకుని అది ఆచరణలో పెట్టగలిగితే ఐఎమ్ టెల్లింగ్, భగవంతుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, ధనవంతులు అవ్వడానికి, కుబేరులు అవ్వడానికి, మన చెడు కర్మలు పక్కన పెట్టడానికి, మనం చేసిన తెలిసి తెలియక తప్పుల్ని కడిగి పారేయడానికి భగవంతుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. మరి దీనికి ఈగర్గా ఆకలితో నిజంగా వెయిట్ చేస్తూ ఉంటే, ఇది గాడ్స్ కాల్ అని మీ మనసుకు అనిపిస్తే, ఇది డివైన్ కాల్ అని మీ మనసుకు అనిపిస్తే, భగవంతుడు ఇస్తున్న ఒక ఇంకో అద్భుతమైన పునర్జన్మ సువర్ణ అవకాశం అని మీ మనసుకు అనిపిస్తే, రాసిపెట్టి ఉంటే కర్మలో మీరు నేను కలవబోతా ఉన్నాం. December 21st సండే మార్నింగ్ టు ఈవినింగ్ టైం స్పెండ్ చేయబోతా ఉన్నాం. భగవంతుడి ఆశీర్వాదం ఈ క్షణమే పొందాలి అనుకుంటే కామెంట్స్లో ఐయామ్ క్రియేటర్ అని టైప్ చేయండి, ఐయామ్ అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అలానే మనకి తెలిసి మనకు తెలియకుండా బయట చాలామంది సఫర్ అవుతున్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో నలుగురికి సహకరించాలి, ఉపయోగపడాలి. ఏమి చేయగలం? అట్లీస్ట్ ఈ వీడియో వాట్సాప్ స్టేటస్ పెట్టండి, మీకు తెలిసిన ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, కొలీగ్స్ వాట్సాప్ గ్రూప్స్లో పెట్టండి, మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. అతి త్వరలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కలుద్దాం. సో చూసారు కదా, ఈ గ్రేట్ 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 ప్రోగ్రామ్కి మనకి ఏమేమి చెప్పబోతున్నారు అనేది చెప్పారు వంశీ గారు. అండ్ దీంట్లో ఎవరైతే పాల్గొనాలి అనుకుంటున్నారో, ఈ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఆల్రెడీ మీకు చెప్పాం, లైక్ పిఆర్ టీమ్ నుంచి ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మ్యాక్సిమం అన్ని స్లాట్స్ కూడా ఫినిష్ అయిపోయాయి. సో మీరు కూడా త్వరపడి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్కి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఈ గ్రేట్ ప్రోగ్రామ్కి మీరు కూడా పార్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి.